వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాబా కొట్టిండు ఆతో ప్యాంతో అల్లే ఊరేసిండు. వాడు సూసైడ్ చేసుకుంటాడు కాడు. వాడికి బతుకు మీద మస్తు పట్టింపు ఉంది తండ్రి. నేనేదో ఒకటి సాధించాలి, నేను ఒక ఆఫీసర్ని అవ్వాలి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు అలాగే గిరిజన సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. వీళ్ళు ఒకటే బలమైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవట్లేదు, ఆయన్ని చంపేశారు, ఆయన్ని చాలా దారుణంగా, ఎందుకంటే రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మృతదేహం మేము వచ్చేసరికి మా దగ్గరకు ఉంచకుండా డైరెక్ట్గా ఆ పోస్ట్మార్టానికి తరలించేశారు, హాస్పిటల్కి తరలించేశారు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇక్కడ ఉదయం నుంచి కూడా కూర్చొని ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ తల్లి అలాగే కుటుంబ సభ్యులు మిగతా గిరిజన సంఘాలన్నీ కూడా సాయి కుమార్కు న్యాయం జరగాలి, సీఎం మీద మాకు అనుమానం ఉంది, అతనే ఈ విధంగా టార్చర్ పెట్టి కొట్టి ఉరేసి పెద్ద డ్రామా చేస్తున్నారని చెప్పి వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గిరిజన సంఘాల నేతలందరూ కూడా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి, ఇక్కడికి ఏసీపీ కానీ డీసీపీ కానీ ఎవరైనటువంటి ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాల్సిందే అంటూ వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్లో కూడా చెప్తా ఉన్నాడంట, వాళ్ళ తల్లి చెప్తోంది, మిగతా కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. మానసికంగా వేధింపులకు గురి చేసి చాలా టార్చర్ పెట్టి ఈ విధంగా మా అబ్బాయిని చంపేశారని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. మరోవైపు అసలు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే ఇచ్చి బాడీని ఇక్కడ మాకు చూపించకుండా, కనీసం అసలు ఏం జరిగిందో కూడా చెప్పకుండా, ఇక్కడ ఎలాంటి సమాచారం మాకు ఇవ్వకుండా డైరెక్ట్గా పోస్ట్మార్టం కోసం ఇట్లా ఏ విధంగా పంపిస్తారన్నది కూడా వీళ్ళందరూ కూడా బలమైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సో వీళ్ళందరినీ కూడా బయటికి పంపించడానికి ఆల్రెడీ పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పోలీసుల బందోబస్తు మధ్య ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ గిరిజన సంఘాల నేతలు కానీ ఒకటి చెప్తున్నారు, మేము అసలు ఇక్కడి నుంచి కదిలేదు లేదు, మేము అసలు ఇక్కడి నుంచి ఉన్నతాధికారులు వచ్చి మాకు సమాధానం చెప్పే వరకు మాకు ఇక్కడ ఉన్నటువంటి సీఎం మీద మాకు అనుమానం ఉంది, అతనే మానసికంగా మమ్మల్ని వేధింపులకు గురి చేశాడు, ఇక్కడే మా అబ్బాయి చాలాసార్లు కూడా ఈ టార్చర్ పెడుతున్నటువంటి పరిస్థితిని మాకు చెప్పాడు, కాబట్టి అతన్ని సస్పెండ్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి సీఏని మా అబ్బాయిని ఎవరైతే టార్చర్ పెట్టారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి, అలాగే సాయి కుమార్కు న్యాయం జరగాలంటే ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడి ఒక హామీ ఇస్తే కానీ ఇక్కడి నుంచి మేము కదిలేదు లేదని కూడా చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది. లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ కూడా అలాగే గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ కుటుంబానికి వాళ్ళు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా ఎన్ని గంటలైనా సరే ఇక్కడే కూర్చుంటామని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని ఒక్కసారి లోపలికి పోనివ్వండి, ఏసీపీ రెస్ట్ రూమ్లో ఎక్కడైతే ఉరి వేసుకున్నాడో, మీరు ఉరి వేసుకుని చనిపోయాడని చెప్పేసి అంటా ఉన్నారు కదా, ఒక్కసారి అక్కడికి తీసుకెళ్ళండి, ఆ రూమ్ మేము చూస్తాము, అక్కడ పరిశీలిస్తాము, అక్కడ ఏమైనా రక్తపు మరకలు ఉన్నాయా అనేది ఒకసారి మాకు చాలా అనుమానం ఉంది, మేము అక్కడ ఒకసారి వెళ్ళి చూడాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అడిగితే కూడా లోపలికి పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు ఒకటే చెప్తున్నారు, అతను మరి ఎవరు వేధింపులకు గురి చేశారు, ఎందుకు చనిపోయాడో ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది, విచారణ చేస్తే కానీ అన్ని విషయాలు బయటకు వస్తాయి. అయితే ఇక్కడ పోలీసులు టార్చర్ పెట్టారు అంటానికి మాత్రం ఏమాత్రం ఇక్కడ ఆధారం లేదని చెప్పి చాలామంది ఇక్కడ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లోనే బయటకు వస్తాయని చెప్పి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు మాత్రం బ్లడ్ కనిపిస్తూ ఉంది, అసలు చనిపోవాలని చెప్పి అనటం కానీ, అసలు ఇక్కడ నన్ను బతకనివ్వట్లేదు అనటం కానీ ఎప్పుడు అనలేదు, ఇక్కడ వేధింపులు గురి చేస్తూ ఉన్నాడు అని మాత్రమే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నిజంగా ఇతన్ని ఏమన్నా శారీరకంగా హింసించి కొట్టి ఏమన్నా ఉరేసి ఈ విధంగా ఒక డ్రామా ప్లే చేశారా అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్న దానికి ఏమాత్రం
వాస్తవం ఉందనేది కూడా ఇన్వెస్టిగేషన్లోనే తెలిసే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులైతే తీవ్రంగా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గిరిజన నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి ఒకసారి పోలీస్ స్టేషన్ పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ బాధితుల కుటుంబాలతో గిరిజన సంఘాలతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అతను ఒక గిరిజన బిడ్డ కాబట్టే ఇంత మానసికంగా హింసలకు గురి చేశాడు. సో కులం పేరుతో దూషించినటువంటి పరిస్థితి ఉంది. అందుకే మనస్తాపానికి గురయ్యాడు. అందుకే అతను అంతకుముందు ఒక అప్లికేషన్ కూడా రాసుకున్నాడంట. నేను ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేయను, నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండి, నన్ను వేరే దగ్గరికి పంపించండి అని ఆ అప్లికేషన్ ఏదో ఒకటి రాసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ట్రాన్స్ఫర్ అవడానికి ఉద్దేశంతో ఉన్నతాధికారుల కోసం రాసినటువంటి ఆ అప్లికేషన్ లెటర్గా చెప్తా ఉన్నారు. సో దాని మీద కూడా కొంచెం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు అయితే దానికి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కొంత బాధాకరమైన విషయం ఏంటంటే కుటుంబ సభ్యులు ఇంకా ఆందోళన చేస్తాను ఉన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయించి తమ ధర్నా అనేది కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.